కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ మరోసారి ఉద్యోగాల్లో సత్తా చాటిందని అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు. తేజస్ అకాడమీలో శిక్షణ పొందిన 21 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అగ్నివీర్ సైనికులుగా ఎంపికయ్యారన్నారు. అకాడమీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. నేవీ అగ్నివీరులుగా ఎంపికైన వీరంతా ఈ నెల 11న ఒడిశాలోని చిల్కా ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కోసం హాజరవుతారు. ఇప్పటికే తమ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాల్లో కూడా పనిచేస్తున్నారని సతీష్ రావు తెలిపారు. డిఫెన్స్తో పాటు తమ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన అన్ని గ్రూపుల్లోని విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారని చెప్పారు. గర్వంగా ఉందని అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు. ఇప్పటి వరకు తమ అకాడమీ నుంచి 2000 మంది అగ్నివీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారని హర్షం వ్యక్తం చేశారు. తేజస్ అకాడమీ నుంచి 21 మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరందరూ సెప్టెంబర్ 11న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.